జనరల్గా దొంగలు పరిగెడుతుంటే పోలీసులు పట్టుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో దీనికి భిన్నమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దొంగలే పోలీసులని పరిగెత్తిస్తున్నారు. ఎలక్షన్లకి ముందు కూటమి దొంగ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 12 నెలలు కావస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు, అమలు చేయలేదు కూటమి. ఏం జరగాలి జనరల్గా అంటే వైసీపీ అన్నది కూటమిని ప్రశ్నించాలి, నిలదీయాలి. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ లెవెల్లో ఒక పెద్ద ఉద్యమం చేయాలి వైసీపీ. కానీ దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే కూటమి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తుంది, వైసీపీని బిజీ చేసేసింది. అదీ కాకుండా కూటమి పత్రికలని, న్యూస్ ఛానళ్ళని, న్యూస్ పేపర్లను కూడా బిజీ చేసేసింది. మనమందరము కూడా ఈరోజు కూటమి ఇచ్చినటువంటి హామీల గురించి అస్సలు మాట్లాడతలేము. ఏం మాట్లాడుతున్నాము అంటే ఫలానా వైసీపీ నాయకుడు అరెస్ట్ అయ్యిండు, ఫలానా వైసీపీ నాయకుడికి బెయిలు మంజూరు కాలేదు, ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. కానీ కూటమి ఇచ్చినటువంటి హామీల గురించి మాత్రం మనందరం మర్చిపోయినాం.